మనకి ఇప్పటిదాకా ఏమేమి చదివాం? క్యాస్ట్ అనేది చదివాం. క్యాస్ట్‌లో పాలిసీస్ గురించి చూసాం. సెంట్రల్ గవర్నమెంట్ పాలిసీస్ ఆన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ చూసామన్నమాట. ఇప్పుడు కొత్త టాపిక్ చూడబోతున్నాం. అది రిలీజియన్. ఓకే, రిలీజియన్ మతం గురించి చదవబోతున్నాం. ఓకే, రిలీజియన్ అంటే మతం. ఓకే, మతం అంటే ఏంటంటే మానవాతీత శక్తుల్ని నమ్మడాన్ని. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్ పవర్స్, then it is called a religion. If you don't believe a supernatural power, then you are atheist. Okay. So ఇప్పుడు a human has a limitation of the work. For example, if you say I am a 200 meters national athlete, అంటే నీకు నువ్వే లిమిటేషన్ చెప్తున్నావని, 200 వరకు గలుగుతా, 300 వరకు లేను. ఓకే, యూ విల్ టెల్ ఐఎమ్ సో హైలీ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ బీటెక్ ఎంటెక్. అంటే నువ్వేంటి ఎదవవి, నీకు ఆ బీటెక్లో నువ్వు చదివిన చదువు తప్ప నీకు ఇంకేం రాదని అర్థం. సో యు ఆర్ యువర్ సెల్ఫ్ సేయింగ్ ది లిమిటేషన్ వెన్ యూ సే. అందుకోసమే రమణ మహర్షి అంటారు అనమాట, నువ్వు ఎప్పటివరకు యోగివి అంటే, ఋషివి, నాలెడ్జిబుల్ అంటే ఎప్పటివరకు అయితే నువ్వు నోరు తెరవవు అప్పటివరకే నువ్వు ఆర్ సో నాలెడ్జిబుల్. వన్స్ యూ ఓపెన్ యువర్ మౌత్ యు ఆర్ లైక్ ఇగ్నోరెంట్ అని తెలిసిపోతుంది. అంతే కదా. నేను ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు వాక్ చేయగలుగుతా అంటే 6 కిలోమీటర్లు వాక్ చేయలేవు అని అర్థమవుతుందా? సో హ్యూమన్ అనే వాళ్ళకి ఒక లిమిటెడ్ పవర్ ఉంటుందండి, చాలా లిమిటెడ్ పవర్ ఉంటుంది. ఈ లిమిటెడ్ పవర్ని మించి వాడు ఏం చేయలేడు. కెన్ హీ స్టాప్ ది సైక్లోన్? నో, హీ కాంట్ స్టాప్. బట్ హీ కెన్ ప్రే. He can pray to God that, Ayya, please stop the monsoon. We can marry 2 frogs, couple pelli chesi, we can ask rains to come. Okay, ఊర్లలో మన చిన్నపిల్లలు ఏం చేస్తారు? కప్పలు పెళ్లి చేస్తారు. కప్పల పెళ్ళిళ్ళు చేసి ఏం చేస్తారు? రైన్ రప్పిస్తారు. నిజంగా వస్తుంది, మరి ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు. కప్పల పెళ్ళిళ్ళు చేస్తే కప్పలు అరుస్తూ ఉంటాయి, కొన్ని సైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ యూ బిలీవ్ సూపర్ న్యాచురల్, ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నావు, అక్కడ ఏదో దేవుడు ఉన్నాడు. మీరు 3 Idiots మూవీ చూసి ఉండండి. 3 Idiots కాదు, పీకే మూవీ చూసారా? పీకే మూవీ చూడలేదు. పీకే మూవీలో ఏం చేస్తాడు వాడు? ఒక చిన్న రాయి తీసుకొచ్చి ఆ రాయికి కుంకుమ అదంతా రాసేసి వాడు ₹1 పెడతాడు. మిగతా వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తారు? అక్కడ రూపాయి 10 రూపాయలు అట్లా పెట్టేసి మొక్కుతారు. ఎందుకు మొక్కుతారు? వాళ్ళు చేయాల్సిన ఎఫర్ట్ పెట్టారు. మిగతా ఏమైనా ఉంటే అయ్యా నువ్వే చూసుకో. So if you believe supernatural power, that is called religion. Okay, that is called as what? Religion. So India's population growth has slowed, and especially since 1990. 1990 tarvata, after 1990, see this what it is? The religion yokka mana Hindu religion కాలక్రమేణా గ్రోత్ తగ్గుతూ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, percentage of increase of India's population size, ఓకే, బిట్వీన్ ది సెన్సస్ ఇయర్. ఇప్పుడు 1951-61 ఒక సెన్సస్ జరిగింది, 61-71 ఒక సెన్సస్, 71-81 ఒక సెన్సస్, 81-91 ఒక సెన్సస్, 91-2001 ఒక సెన్సస్, 2001-2011 ఒక సెన్సస్, 2011-21 ఒక సెన్సస్ జరగాలి, ఇంకా జరగలేదు బికాజ్ ఆఫ్ కోవిడ్. ఏమైనా రాలేదనుకోండి, మీకు ఏం చెప్పాలి? బికాజ్ ఆఫ్ కోవిడ్. చదువు ఎందుకు రాదంటే బికాజ్ ఆఫ్ కోవిడ్ చెప్పాలన్నమాట. సో అన్ని రిలీజియన్స్, లెట్సే స్టార్టింగ్లో అన్ని రిలీజియన్స్ కలిపి ఎంత 21.6% ఉంటే రిలీజియన్. ఓకే, దీంట్లో ఏది గ్రోత్ మనం చూసినట్లయితే స్టార్టింగ్లో ఏమంటారు? 1951-61 నుంచి 21% ఉంటే అది కాలక్రమేపీ స్టార్టింగ్లో పెరుగుకుంటూ వచ్చినా సరే ఇంతవరకు, దాని తర్వాత తగ్గుకుంటూ కిందికి వెళ్తూ ఉందన్నమాట. ఓకే, ట్రెండ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ రిలీజియన్స్ వీఆర్ లుకింగ్ ఎట్. నౌ ఇఫ్ యూ సీ ది హిందూ రిలీజియన్ చూశారనుకోండి, స్టార్టింగ్లో కొంత పెరిగింది, దాని తర్వాత ఇంకొంచెం పెరిగింది, దాని తర్వాత తగ్గింది, ఇంకా తగ్గింది. ఎందుకు? ఇక్కడ నుంచి కన్వర్షన్స్ పెరిగాయి అన్నమాట. 1981 నుంచి 91 టైం నుంచి కన్వర్షన్స్ పెరుగుతున్నాయి. ఓకే, సో ముస్లిమ్స్ వచ్చేసరికి, ముస్లిమ్స్ స్టార్టింగ్లో 32% ఉంటే దాన్ని 30 అయ్యారు, 32, 29, 24. అంటే ఇఫ్ యూ సీ ది ట్రెండ్ వాట్ ఈస్, నీకు హిందువులతో పోలిస్తే నీకు ముస్లిమ్స్ అయితే పెరుగుతూనే ఉన్నారన్నమాట. దాని తర్వాత క్రిస్టియానిటీ చూశారనుకోండి, కొంచెం ఫస్ట్లో పెరిగింది, దాని తర్వాత తగ్గుకుంటూ వచ్చింది. కానీ హిందువులతో పోలిస్తే వాళ్ళ పెద్ద డిక్రీజ్ కాదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి
సెన్సెస్ 2011 రిలీజియస్ ప్రొఫైల్. ఓకే, హిందూస్ 96.63% ఉంటే ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ పర్సంటేజ్ 79% ఉన్నారనమాట. సో డికేడల్ చేంజ్ ఇన్ ప్రపోర్షన్ టు పర్సంటేజ్ ఎంత చేంజ్ అంటే -0.7% గ్రోత్ ఉందన్నమాట. అంటే ఏంటి, హిందువుల నుంచి వేరే క్యాస్ట్కి పెరుగుతున్నారు. సో ముస్లిమ్స్ +8 ఉంది. ఓకే, క్రిస్టియన్స్లో పెద్ద చేంజ్ ఏం లేదండి, ఈ డికేడ్లో పెద్ద చేంజ్ ఏం రాలేదు. సిక్కులో మాత్రం వాళ్ళలో కూడా సిక్కుల నుంచి కూడా క్రిస్టియానిటీలో ఈ యొక్క క్యాస్ట్లో వెళ్ళిపోతూ ఉన్నారనమాట. బుద్ధిస్ట్లో కూడా వాళ్ళ యొక్క పాపులేషన్ కూడా తగ్గిపోతూ ఉంది. జైన్స్లో ఎంతమంది ఉన్నారో అంతేమంది ఉన్నారనమాట. ఎంతమంది ఉన్నారో అంతేమంది ఉన్నారు. సో దాని తర్వాత కొన్ని సెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ సెన్సెస్ అని చాలా ఇంపార్టెంట్, మీరు రాస్తూ ఉండండి. ఓకే, రాయండి, నోట్స్ రాయండి, చాలా ఇంపార్టెంట్. హలో హలో వినిపిస్తుందండి? సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, అకార్డింగ్ టు ది ఫస్ట్ సెన్సెస్, మన ఇండియాలో ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు పెట్టారు, 1881లో పెట్టారు. ఫాలోవర్స్ ఆఫ్ ది ఇండియన్ రిలీజియన్ కన్స్టిట్యూట్ ఆఫ్ 79% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. అంటే మన హిందూ రిలీజియన్ ఎంతమంది ఫాలో అవుతున్నారు, 79% ఫాలో అవుతున్నారు అవుట్ ఆఫ్ టోటల్ పాపులేషన్. 1881 తర్వాత ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ పాపులేషన్ హ్యాస్ స్టడీలీ ఇంక్రీజింగ్. ఎందుకు, వీళ్ళు కన్వర్షన్ చేస్తారు కాబట్టి కన్వర్షన్ చేస్తారు. రెండోది, హిందూ రిలీజియన్ డజంట్ ఫాలో ఇన్ కన్వర్షన్, దే డోంట్ బిలీవ్ ఇన్ కన్వర్షన్, దే బిలీవ్ ఇన్ వాట్, సీక్రసీ, దే బిలీవ్ ఇన్ వాట్, ప్యూరిటీ. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ limitations other religions encashed it. Okay, next, according to the 11th census, the total population of India is 121.09 crores. సో దాని తర్వాత 2021లో కోవిడ్ వచ్చింది, 2019లో కోవిడ్ వచ్చింది. సో ప్రపంచం అంతా పాపులేషన్ తగ్గుతుంటే ద ఓన్లీ కంట్రీ విచ్ ఇంక్రీజ్ ద పాపులేషన్ ఇస్ ఇండియా. ఓకే, ద ముస్లిం పాపులేషన్ ఇంక్రీజ్డ్ బిట్వీన్ 2001 to 2011, ఎస్పెషలీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో విపరీతంగా పెరిగింది. అండ్ వెల్ ద జైన్స్ మోస్ట్లీ లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓకే, సో ఇక్కడ వరకు ఒక పాయింట్, ఈ పాయింట్ కిందికి రావాలి. ఏమని, ముస్లిం పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వీరి పాపులేషన్ విపరీతంగా పెరిగింది. ఎందుకు పెరిగిందో చెప్తా పట్టండి మీకు. ఇప్పుడు చూడండి, ఇదంతా ఏంది, ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఇదేంటిది అస్సాం, ఇదేంటిది అరుణాచల్ ప్రదేశ్, ఇదేంటిది నాగాల్యాండ్, ఇదేంటిది మణిపూర్, మిజోరం, త్రిపుర అండ్ మేఘాలయ. మేఘా ప్లస్ ఆలయ అంటే ఇట్ ఈస్ అ టెంపుల్ ఆఫ్ ది క్లౌడ్స్, మేఘాలయ. ఓకే, సరే, ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నారు, ముస్లిం పాపులేషను 2001 నుంచి 2011 వరకు ర్యాంపెడ్గా పెరిగింది అంటున్నాడు. ఎందుకు పెరిగిందంటే రీజన్ ఏంటంటే ఇక్కడ ఏముంటుంది, ఇదంతా బంగ్లాదేశ్. వీడేమంటాడు తెలుసా, నేను ఏమి ఇచ్చాను రా మీకు లైఫ్ ఇచ్చాను. ఓకే, మనకు బంగ్లాదేశ్ ఎవడు, చిన్న కొడుకు, పెద్ద కొడుకు ఎవరు, పాకిస్తాన్. ఓకే, తెలుసా, బాప్ హోతా హై, బేటా హోతా హై అని మ్యాచ్ మనకు ఇండియా గెలిచింది అనుకోండి చెప్తారు అనమాట. మన చిన్న కొడుకు ఎవరు, బంగ్లాదేశ్లో పిల్లలు పుట్టిస్తారు. వీళ్ళు ఏమంటారు, ఏమి ఇచ్చారని మీకు అని చెప్పేసి ఇక్కడున్న రోహింగ్యాస్ని, ఇక్కడున్న వెస్ట్ బెంగాల్కి, ఇక్కడున్న అస్సాంకి, ఇక్కడున్న నాగాల్యాండ్కి, ఇక్కడున్న మణిపూర్కి, ఇటున్న మిజోరంకి, మేఘాలయకి, అరుణాచల్ ప్రదేశ్కి పంపించేస్తారు. సో ఇక్కడున్న ముస్లిం పాపులేషన్ ఎవరు సార్ అంటే మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు, వీళ్ళు బంగ్లాదేశీ ముస్లిమ్స్. అందుకోసమే 2019లో ఎన్ఆర్సీ వచ్చింది. ఓకే, సిఏఏ వచ్చిందన్నమాట. ఓకే, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఎందుకు, ఈ ముస్లిమ్స్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పేసి. అర్థమైందా? రెండోది, ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ వీళ్ళు కూడా అస్సాంలోకి వెళ్తారు. ఎందుకు, ఫర్టైల్ ల్యాండ్ ఉంది. ఇక్కడ బీహార్ ఉందా, బీహార్లో ఉన్న ముస్లిమ్స్ కూడా సేఫ్ హెవెన్ ఏంటి, అస్సాము. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎటు వెళ్తున్నారు, అస్సాము. అందరు ఎటువైపు వెళ్తున్నారు, నార్త్ ఈస్ట్కి వెళ్తున్నారు. మన పాపులేషన్ పెరగదండి, పెరుగుతుంది. ఓకే, వీడు బంగ్లాదేశ్ వాడు ఏమంటాడు, ఏమి ఇచ్చానరా మీకు నేను,
లైఫ్ ఇచ్చాను, మన నాన్న ఉన్నాడు ఎల్లు అని చెప్పేసి పంపించేస్తాడు అనమాట. సో ఎస్, రోహింగ్యాస్ ఆర్ ఫ్రమ్ మయన్మార్, బంగ్లాదేశీ ముస్లిమ్స్ ఆల్సో, ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ రోహింగ్యా ముస్లిమ్స్ కూడా ఉంటారు, బంగ్లాదేశీ ముస్లిమ్స్ కూడా ఉంటారు అనమాట. ఇక్కడే మనకి ఇక్కడ మీకు గాజులు ఫ్రీ తక్కువ కొనాలనుకోండి, ఇక్కడ ముషీరాబాద్ దగ్గరే మనకు బంగ్లాదేశీ బజార్ ఉంటుంది అనమాట. ఓకే, చీరలు అన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. సో మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ ఎలాంటి పనులు చేయాలన్నా సరే వాళ్ళు చేస్తారు. సో మన ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ దే ఆర్ సో గుడ్ యాక్చువల్లీ. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ మైగ్రెంట్స్ కాబట్టి ఇల్లీగల్ పనులన్నీ వాళ్ళు చేస్తారు. ఓకే, సో అదన్నమాట. సో ఇప్పుడు అర్థమైందా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎందుకు పాపులేషన్ పెరిగింది 2011. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, జైన్స్ మోస్ట్లీ లివ్ ఇన్ రూరల్ ఏరియా. ఓకే, సారీ అర్బన్ ఏరియా. జైన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బిజినెస్ కమ్యూనిటీ కదండి. దే ఆర్ బిజినెస్ కమ్యూనిటీ. కాబట్టి బిజినెస్ ఊర్లో వెళ్తే అవుతుందా? ఇప్పుడు నేను గోల్డ్ బిజినెస్ చేయాలి, నేను ఊర్లో చేస్తే అవుతుందా? సిటీస్లోనే చేయాలి. సో ఆటోమేటిక్గా బిజినెసెస్ అంతా ఎక్కడ ఉంటాయి, సిటీస్లోనే ఉంటాయి. హిందూస్ అండ్ సిక్స్ మెయిన్లీ లివ్ ఇన్ విలేజెస్. ఓకే, సిక్కులు అందుకోసమే మీకు విలేజెస్లో కనిపిస్తారు. ఓకే, సిక్కులు మనకి ఎక్కడ కనిపిస్తారు, విలేజెస్లో కనిపిస్తారు. రాసుకున్నారా? చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బోర్ కొడుతుంది ఏమైనా? నెక్స్ట్ ఇది అర్థమైంది కదా ఎందుకు నార్త్ ఈస్ట్ స్టేట్లో. ఇది కూడా మీకు గ్రూప్ 1లో ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది అన్నమాట. నేను యూపీఎస్సీ వాళ్ళకి ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా చెప్తా. సో అందుకోసం ఇంత క్లారిటీ సబ్జెక్ట్ మీద, నార్త్ ఈస్ట్ స్టేట్ మీద క్లారిటీ. ఇవి చిన్న పాస్ కనిపిస్తుంది ఇక్కడ, ఇది డైరెక్ట్ యాక్సెస్ టు అస్సాం అన్నమాట. అర్థమైందా? సో మీరు చదివేటప్పుడు ఇంత పర్టికులర్గా ఇంత క్లారిటీగా చదవగలగాలి. ఇలా చదవగలిగితే మీకు ఆబ్వియస్గా సర్వీస్ వస్తుంది. సరేనా? అంటే బైలింగ్వల్కి తయారు చేసిన పీపీటీ అన్నమాట. ఇది తెలుగులో ఉన్నది కదా అని కంగారు పడవద్దు. సరేనా? సరే, ద ముస్లిమ్స్ ఆర్ ది మెజారిటీ గ్రూప్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లక్షద్వీప్. చాలా ఇంపార్టెంట్ అండి. సో బేసికలీ ముస్లిమ్స్ ఏంటి, మైనారిటీస్ ఇన్ కంప్లీట్ ఇండియా. బట్ ఇఫ్ దే ఆర్ మైనారిటీస్ వేర్ అపార్ట్ ఫ్రమ్ లక్షద్వీప్స్ అండ్ Jammu and Kashmir. Rest of the India they are minorities. But where they are majorities? Hindus are minority in India. Where? In which state? Jammu and Kashmir and Lakshadweeps. Ante kada? So Jammu and Kashmir and Lakshadweeps lo who are minorities? Hindus are minority. Who are majority? Muslims are majority. The states of Kerala, West Bengal and Uttar Pradesh have the large human, that is the Muslim population. Larger Muslim population. Okay na? Kerala, West Bengal and Uttar Pradesh have the large of Muslim population. Okay, and Christians form the majority population in the state of Nagaland, Meghalaya and Mizoram. Nagaland, Meghalaya, Mizoram lo enti sir majority population evaru unnaru, Christians unnaru. Okay, West Bengal, Kerala, West Bengal, Uttar Pradesh lo larger population evaru unnaru, Muslim population unnaru. చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు అనమాట. 6 ఆర్ ద మెజారిటీ గ్రూప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. బుద్ధిస్ట్ కన్స్టిట్యూట్ ది లార్జెస్ట్ 26.4% ఆఫ్ ది పాపులేషన్ స్టేట్ ఆఫ్ సిక్కిం అన్నమాట. సిక్కింలో అత్యధిక ఎక్కువ 26.4% ఎవరున్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు. జైన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద లార్జ్ నెంబర్ ఇన్ ది మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర అండ్ రాజస్థాన్. మహారాష్ట్ర, రాజస్థాన్లో జైన్లు మీకు ఎక్కువ కనిపిస్తారు. బుద్ధిస్టులు ఎక్కడ కనిపిస్తున్నారు, సిక్కింలో కనిపిస్తున్నారు. సిక్స్ ఎక్కడ కనిపిస్తున్నారు, పంజాబ్లో కనిపిస్తున్నారు. క్రిస్టియన్స్ ఎక్కడ కనిపిస్తున్నారు, నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలో కనిపిస్తున్నారు. వేరే ముస్లిమ్స్ మెజారిటీ ఎక్కడ ఉన్నారు, కాశ్మీర్ అండ్ లక్షద్వీప్స్లో ఉన్నారు. కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, రాసుకోవాలి మీరు, నోట్స్ రాసుకోవాలి. ఎగ్జామ్లో అడుగుతారు, 100% అడుగుతారు. వీటి నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, మీకు కామన్ గ్రూప్ 1లో సొసైటీ పెట్టాడు, గ్రూప్ 2లో సొసైటీ పెట్టాడు. కాబట్టి దయచేసి మీరు ఏం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లని కాదు, కేరళలో క్రిస్టియన్స్ తక్కువ మంది ఉన్నారు కంపేర్ టు ది ముస్లిమ్స్. చర్చెస్ ఉన్నాయి కరెక్టే, కానీ పాపులేషన్ వైజ్ మాత్రం ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అది సపరేట్, దాన్ని సపరేట్గా చూడు. ఏమని అంటున్నాడు అక్కడ, మెజారిటీ అంటున్నాడు. కానీ కంపేర్ టు ది ఇండియా, వెన్ వీఆర్ కంపేర్ టు ది ఇండియా, విచ్ స్టేట్ హ్యాస్ ది లార్జర్ అమౌంట్ ఆఫ్ ది ముస్లిం పాపులేషన్? కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్. వేరే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లక్షద్వీప్ ఆర్ యూనియన్ టెరిటరీస్. ఓకే, అవి స్టేట్స్ కాదు, రెండు యూనియన్ టెరిటరీస్.
గోవా హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అన్అఫిలియేటెడ్ పీపుల్, అంటే అతిస్ట్ అన్నమాట. విచ్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అతిస్ట్ అంటే గోవా. ఓకే, అన్అఫిలియేటెడ్ అంటే ఏంటి? దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది రిలీజియన్. ది గ్రోత్ రేట్ ఆఫ్ ది హిందూ పాపులేషన్ డ్యూరింగ్ 2001 and 2011 was 16.8%. Between 2001 and 2011, the growth rate of Muslim population is 24.6%. అంటే ఏంటి? ముస్లిమ్స్లో ఏదో కన్వర్షన్స్ అయినా అవుతున్నట్టు, లేదా వేరే దేశాల నుంచి మన దేశంలోకి మైగ్రేట్ అవుతున్నారని అర్థం అనమాట. దీన్ని కట్టేలు చేయడానికి మనకి ఎన్ఆర్సీ అండ్ సిఏఏ తీసుకొచ్చారు. ఓకే, అర్థమైంది ఇప్పుడు ఎన్ఆర్సీ సిఏఏ అయితే ఎందుకు తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చి 2001-2011 క్రిస్టియన్ పాపులేషన్ గ్రోత్ రేట్ 15.5% పెరిగిందన్నమాట. ఓకే, ద సిక్ పాపులేషన్ గ్రోత్ రేట్ వాజ్ 8.4%. ఓకే, in 2001 and 2011. During 2001 and 2011, Buddhist population growth rate, okay, 6.1% undindannamata. The Jain population growth rate during the 2001 and 2011 is, okay, approximately 5%, 5.4% untundi. Okay, oh sorry, 5.4%, 5.40% అన్నమాట. ఓకే, 5.40% ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అంటే రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు తెలియాలి ఏ ఏ ఏ ఏ ఇయర్ నుంచి మన దేశంలో పాపులేషన్ పెరుగుతున్నారు తగ్గుతున్నారు అనే అంశం మన దగ్గర ఉండాలన్నమాట. ఓకే, అంటే అన్ని మతాలు పెరుగుతున్నాయిలే కానీ మన హిందూ మతం తగ్గుతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ సీక్రెసీ. మనం టెంపుల్లో రానియం, దేవుణ్ణి ముట్టుకోనియం, శుచి శుభ్రత అంటాం, ఇదంతా అంటాం కాబట్టి ఎక్కడైతే అది ఉండదో అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. అందుకోసం జైనిజం గ్రోత్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రిక్ట్నెస్. నువ్వు గాలి పీల్చుకునేటప్పుడు కూడా మైక్రో ఆర్గానిజమ్స్ని చచ్చిపోతాయని చెప్పేసి నువ్వేం చేస్తావు? గుడ్డ కట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి తినకూడదు, గడ్డలు తినకూడదు. ఓకే, ట్యూబర్స్, ఆలుగడ్డ, బంగాళదుంప ఇవన్నీ తినకూడదు అన్నమాట. ఎందుకు? వాటిలో లైఫ్ ఉంటుందని చెప్పేసి. ఓకే, అంత స్ట్రిక్ట్ ఉంటుంది. నాన్ వెజ్ ముట్టుకోకూడదు. బుద్ధిజం అలా కాదు, మిడిల్ పాత్. నువ్వు ఏ జీవిని హాని చేయకు, చనిపోయినది జీవిని మాత్రం నువ్వు తినొచ్చు అన్నమాట. ఓకే, సో తెలివిగా అందుకోసం ఏం చేస్తారు వీళ్ళు? బుచ్చర్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చారు, వాళ్ళు చంపట్లేదు కదా. ఓకే, అట్లా 5.4. అందుకోసం మనం శివరాత్రి రోజు ఉపవాసం అని ఉంటామండి. ఏం చేస్తాం? ఏ రోజు తాగని అంతే ఇంత 2 లీటర్ల పాలు తాగుతాం. ఓకే, 2 డజన్ల బనానా తింటాం. అన్నం తినకూడదు, 2 ఇడ్లీలు తినొచ్చు, అటుకులు తినొచ్చు. సో ఉపవాసం పేరు మీద ఏ రోజు తిన్నంత తిండి శివరాత్రి రోజే తింటాం. ఓకే, దేవుడి పేరు చెప్పి ఉపవాసంతో పాటు జాగారం చేయరా అంటే వాడు పుష్ప మూవీ పెట్టుకొని చూస్తాడు. ఎందుకు? ఆ ఒక్క రాత్రి అయినా దేవుడి పేరు తలుచుకొని ఉండురా స్వామి అంటే పుష్ప మూవీ చూస్తాడు వాడు, లేదా యానిమల్ మూవీ చూస్తాడు. నేను జాగారం చేసినలే అంటాడు వాడు. సో అట్లా. సో ఇండియాలో ఉన్న రిలీజియన్స్ ఏంటంటే అంత కన్వీనియన్స్ అంతే. వాడు అంటాడు నేను వెజిటేరియన్ అంటాడు, ఎగ్ తింటాడు. వాడు వెజిటేరియన్ అంటాడు, చికెన్ బిర్యానీ తింటాడు కానీ బిర్యానీ పీసులు పక్కన పెట్టేసి బిర్యానీ తింటాడు అన్నమాట. వాడు వెజిటేరియనే కానీ ఏంటంటే చికెన్ కర్రీ తింటాడు, సూప్ తింటాడు. ఓకే, వాడు సూపిటేరియన్, వాడు ఎగిటేరియన్. అట్లా అన్నమాట. సో అట్లా ఉండాలి మనకి. స్ట్రిక్ట్ ఉండాలి అన్నారు అనుకోండి, మనం ఉండం అక్కడ. వి డోంట్ స్టే దేర్. ఓకే, సో ద స్టేట్ విచ్ షోడ్ ఇంక్రీజ్ ఇన్ ద హిందూ పాపులేషన్ డ్యూరింగ్ ది 2001 and 2011. ఎవరు? హిందూ పాపులేషన్ పెరిగింది ఎక్కడెక్కడ సార్? ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లో పెరిగారు. స్టేట్ షోయింగ్ ద డిక్లైన్ ఆఫ్ ద హిందూ పాపులేషన్ డ్యూరింగ్ 2001 and 2011 ఆర్ కేరళ అండ్ అరుణాచల్ ప్రదేశ్. స్టేట్ షోయింగ్ ద నెగిటివ్ గ్రోత్ రేట్. ఓకే, నెగిటివ్ గ్రోత్ రేట్ దేంట్లో ఉంది? హిందూ రిలీజియన్ పట్ల లక్షద్వీప్ అండ్ మిజోరంలో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ తక్కువ గ్రోత్ రేట్, ఇక్కడ నెగిటివ్ గ్రోత్ రేట్. తక్కువ నెగిటివ్ అర్థం లెస్ గ్రోత్ రేట్, నెగిటివ్ గ్రోత్ రేట్ అంటే అది పెరగడం కాదు, ఉన్నవాళ్ళు డిక్లైన్ అయిపోతూ ఉన్నారు అన్నమాట. సో దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండ్ డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉంది, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. స్టేట్స్ విచ్ షోడ్ ది ఇంక్రీజ్ ఇన్ ది హిందూ పాపులేషన్ డ్యూరింగ్ 2001 and 2011. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్. స్టేట్ షోయింగ్ ద డిక్లైన్ ఇన్ హిందూ పాపులేషన్ డ్యూరింగ్ 2001 and 2011 is
Kerala, Arunachal Pradesh. States showing the negative growth rates, Lakshadweep and Mizoram. Lakshadweep and Mizoram. రాసుకోవాలి, తొందర రాసుకోవాలి. సో ఇంక్రీజ్ ఇన్ ద హిందూ పాపులేషన్, డిక్లైన్ ఇన్ ద హిందూ పాపులేషన్, నెగిటివ్ గ్రోత్ లక్షద్వీప్, మిజోరం. అంటే ఏంటి ఇక్కడ కన్వర్షన్స్? చెప్పండి. అంటే డిక్లైన్ కంటే జీరో కంటే తక్కువైపోతుంది. అంటే ఇంకా హిందూస్ ఇంకా ఎవరు లేరు అన్నట్టు అక్కడ. డిక్లైన్ అవుతుంది కదా, నెగిటివ్ ఎట్లయితుంది అంటావు. డిక్లైన్ అంటే ఆల్రెడీ పాపులేషన్ ఉంది, ఓకే, వాళ్ళు తగ్గుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఉన్న వాళ్ళని ఇంకా ఫోర్స్ చేసి తీసుకురావడం కావచ్చు, లేదా వేరే దేశాల నుంచి ఇక్కడ వస్తారు. అప్పుడేంటి, నెగిటివ్లో కనిపిస్తూ ఉంది కదా, ఆ రూపేనా అన్నమాట. అర్థమైందా? అర్థం కాదు, మరొకసారి చెప్తా బట్. ఇప్పుడు చూడు, స్టేట్ షోయింగ్ ద డిక్లైన్ ఇన్ ద హిందూ పాపులేషన్. ఇక్కడ డిక్రీజ్, ఓన్లీ డిక్రీజింగ్, ఇక్కడ డిక్రీజింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, లెట్స్ సే నీకు 0 కంటే ఎబోవ్ ఉండి 100 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం డిక్లైన్ అంటాం. అంటే నీకు మినిమం నెంబర్ ఎంతో కొంత ఉంది. కానీ ఈ యొక్క లక్షద్వీపు, మిజోరంలో ఎలా అంటే ఆల్రెడీ హిందువులు కాస్త వేరే రాష్ట్రానికైనా వెళ్ళిపోయి ఉంటారు. ఓకే, లేదు అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు కన్వర్ట్ అయినా ఉంటారు. ఇప్పుడు 0 ఉంది కదా, 0 కంటే తక్కువ వెళ్తుంది. ఎంత తక్కువ వెళ్తుంది అంటే -19.5%. అంటే కంపారిజన్ విత్ 2001 అండ్ 2011 అంటున్నాం కదా. ఇంతకు ముందు జరిగినటువంటి 1990 సెన్సెస్ బట్టి చూస్తాం కదా, ఈ కంపారిజన్లో నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అంటున్నాడు. అర్థమైందా? కంపారిజన్, ఏదో ఒక కంపారిజన్ ఉంటేనే కదా నెగిటివ్లో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు. లక్షద్వీప్స్ ఏమో ఐలాండ్ అయిపోయింది, మరియు మిజోరం ఏమో బార్డరింగ్ స్టేట్ అయిపోయింది. మరి ఈ బార్డరింగ్ స్టేట్ నుంచి మణిపూర్ నుంచి వస్తున్న వాడు మయన్మార్ నుంచి వస్తున్నాడా తెలియదు, రోహింగ్యాస్ ఇటు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాడా తెలియదు. లేదనుకుంటే చైనాలో ఈ యొక్క ముస్లిమ్స్ని చంపేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, వాళ్ళు వస్తున్నారా తెలియదు. మరి అప్పుడు నెగిటివ్ కంపారిజనే కదా. ఓకే, అర్థమైందా సార్? మన శ్రీనాథ్ అది రాసుకున్నారా? నెక్స్ట్, తెలుగు మీడియం వాళ్ళకి కంగారు పడద్దు. నెక్స్ట్, స్టేట్స్ హూజ్ ముస్లిం పాపులేషన్ ఎక్సీడెడ్ ది నేషనల్ యావరేజ్ గ్రోత్ రేట్. ఓకే, 17.7% బిట్వీన్ 2001 అండ్ 2011. అంటే నేషనల్ యావరేజ్ 17.7 ఉంటుండే, కానీ అది కాస్త మిజోరము, హర్యానా, చండీగఢ్ లోపల 46.9, 45.7, 44.7 ఇంత పాపులేషన్ పెరిగిపోయారు. ఎవరు? ముస్లిం పాపులేషన్ పెరిగిపోయారు. స్టేట్ విత్ బిలో యావరేజ్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ బిట్వీన్ 2001 అండ్ 2011 వచ్చేసరికి కేరళలో తగ్గిపోయారన్నమాట. స్టేట్ విత్ అబోవ్ యావరేజ్ ఆఫ్ ద సిక్ పాపులేషన్ బిట్వీన్ 2001 అండ్ 2011 ఇస్ ఒడిస్సా అండ్ గుజరాత్ అన్నమాట. ఓకే, ఒరిస్సా అండ్ గుజరాత్. ఇది రాసుకోండి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. మనం ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాలి అంతే, మనం చేసేది ఏం లేదు, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. ఓకే, రాసుకోవాలి. ఇక్కడ కంపారిజన్లో చూస్తున్నాం మనం. ఇక్కడ ప్రీవియస్ దాంట్లో ఏం చేసాం, లార్జెస్ట్ స్మాలెస్ట్ చూసాం. ఇక్కడ ఏంటి, కంపారిజన్ విత్ నేషనల్ యావరేజ్ గురించి చూస్తున్నాం అంతే. హోల్గా చూడట్లేదు. రాశారా సార్? కెన్ ఐ మూవ్ ఫర్దర్? రాశారా అండి? ఓకే, కెన్ ఐ మూవ్ ఫర్దర్? స్టేట్ విచ్ షోడ్ మోర్ దెన్ 100% గ్రోత్ ఇన్ క్రిస్టియన్ పాపులేషన్ బిట్వీన్ 2001 అండ్ 2011 ఇస్ బీహార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. అంటే మీరు గమనించినట్లయితే బీహార్లో పావర్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎన్కాష్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో ఇది లెట్స్ సే నార్త్ ఈస్ట్ స్టేట్, పైగా అక్కడ క్రిస్టియన్స్ హిస్టారికల్గా ఉన్నారు, ఇప్పుడు కొంచెం పెరిగారన్నమాట. స్టేట్ విత్ ద హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ముస్లిం పాపులేషన్ ఇస్ అస్సాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చలో పర్లేదు. సో మైనారిటీస్ ఆర్ మోర్ ఇన్ అర్బన్ ఏరియాస్ దాన్ ది రూరల్ ఏరియాస్. అంతే కదా, మైనారిటీస్ ఎక్కువ ఎక్కడ ఉంటారండి? అర్బన్ ఏరియాస్లో ఉంటారు. ఓకే, రిలీజియస్ మైనారిటీస్ విత్ అ లార్జర్ రూరల్ పాపులేషన్ ఈజ్ 6. ఓకే, 6 అన్నమాట.
రిలీజియస్ మైనారిటీస్ విత్ లార్జర్ రూరల్ పాపులేషన్లో ఏ కమ్యూనిటీ ఉంది సార్ అంటే సిక్ కమ్యూనిటీ ఉందన్నమాట. రాసుకోండి, ఈ రెండు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, రాశారా? శ్రీనాథ్ గారు రాశారా? Now we'll try to understand what is the importance of religion. What is the importance of the religion? First, it will bring it promotes the moral. What do you mean by moral? What is good and what is bad? ఇప్పుడు చూడు, మనం రామాయణంలో చూసి రాముడు మంచివాడు, రావణాసురుడు చెడ్డవాడని చూసి నేర్చుకున్నాం. ఓకే, సో మనిషికి విద్యతో పాటు కోరికల్ని కంట్రోల్ చేసుకోగలగాలి అని చెప్పేసి ఎవరిని చూసి నేర్చుకోగలుగుతున్నాం? ఆయన పండితుడు ఎవరు? రావణాసురుడు మహాపండితుడు. హీ ఈజ్ సో ఎడ్యుకేటెడ్, సో నాలెడ్జబుల్ దాన్ ఈవెన్ రామ ఆల్సో. బట్ హీ కుడెంట్ కంట్రోల్ హిస్ సెన్సెస్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ రామాయణ టుక్ ప్లేస్. సో మెజారిటీ ఆఫ్ ద మోరల్ స్టోరీస్ from the religion will learn the. So the order in the society maintained by whom? Religion. So order in the society will be there. Order in the society. Order in the society. Order in the society. Moral will create order in the society. ఇప్పుడు మనం ఒక నీతి చదువుతాం, ర్యాబిట్ అండ్ టర్టిల్ రేస్ చూస్తాం. ఓకే, ఆలస్యం అమృతం విషమను అంటాం. లేదు అనుకుంటే ఏమంటారు? స్లో అండ్ స్టడీ రేస్ ద విన్ అంటాం. ఓకే, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని అంటాం అనమాట. నెక్స్ట్, ప్రమోట్ సోషల్ కొహెజన్ త్రూ ది ఫెస్టివల్స్ అండ్ రిచువల్స్. ఇప్పుడు చూడండి, మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తారు? వెన్ యూ విల్ గో టు యువర్ ఫెస్టివల్. అంటే దానివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ ఎన్హాన్స్ ది సోషల్ కొహెజన్, ప్రమోట్స్ ది సోషల్ కొహెజన్. అంతే కదా? పండగలే లేకపోతే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావు నువ్వు, మీ నాన్న పంపిస్తాడా? పంపించడు. దెన్ ఇట్ సర్వ్స్ యాజ్ ద టూల్ ఆఫ్ ది సోషల్ కంట్రోల్. సోషల్ కంట్రోల్ అంటే దేవుడు అనేవాడు లేడు, కర్మ అనేది లేదు అనుకో, అందరు ఏం చేస్తారు? గుడ్ అండ్ బ్యాడ్ లేదు, స్వర్గం నరకం అనేది లేదు అనుకో. రెండు ఇమాజినరీ థింగ్సే, ఉందో లేదో మనకు కూడా తెలియదు. ఇవి లేవు అన్న సొసైటీని ఇమాజిన్ చేసుకో, ఫ్రీ విల్ అయిపోతుంది. ఫ్రీ అంటే విచ్చలవిడితనం అయిపోతుంది. ఓకే, మర్డర్స్ జరగవచ్చు, రేప్స్ జరగవచ్చు. దెర్ వోంట్ బి ఎనీ ఆర్డర్ ఇన్ ద సొసైటీ. హూ ఈజ్ కంట్రోలింగ్ ద సొసైటీ? రిలీజియన్ ఈజ్ ద కంట్రోలింగ్ సొసైటీ. ఓకే, రిలీజియన్ ఈజ్ ద కంట్రోలింగ్ సొసైటీ. ఇట్ హెల్ప్స్ పీపుల్ టు రిమూవ్ దేర్ ఫియర్స్ త్రూ ది డివోషన్. దట్ ఈజ్ అ ప్రాకర్యవాదం. దీన్ని ప్రాకర్యవాదం అని అంటాం అనమాట. ప్రాకర్యవాదం అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఒక తాయెత్తు కట్టి ఉంటారు, ఒక రింగు పెట్టుకొని ఉంటావు, లేకపోతే ఒక తాయెత్తో లేదా ఒక బొట్టు పెట్టుకుంటావు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు, దయ్యాల నుంచి రక్షిస్తాడు. ఇది పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ చాలీసా చదివావు అనుకో, విల్ గెట్ సో మచ్ స్ట్రెంత్. నిజంగా వస్తుందా లేదా సెకండరీ, బట్ వెన్ యూ రిసైటింగ్ ఇట్, యూ యువర్ సెల్ఫ్ ఫీల్ దట్ యు ఆర్ గెటింగ్ సో మచ్ పవర్. బికాజ్ యువర్ సెల్ఫ్ ఫీలింగ్ దట్ యు ఆర్ గెటింగ్ సో మచ్ పవర్, యూ విల్ అటైన్ ఇట్. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారండి, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరుగుతుంది. బాగా ఆడుతున్నావు, అజయ్ ఉరుకు, ఇంకా ఉరుకు అని నువ్వు ఉరకలేవు. బట్ బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ వాట్ యూ విల్ డూ? You will run. In the same way, when you pray to the God, this your fears will go away. Your fears will go away. This is called prakaryavadam. The langars in the Sikh and satras in the Hindu helps the community to serve the service. ఇప్పుడు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం? బ్యాచిలర్స్ కాబట్టి అన్నం వండుకోవడం బద్ధకం ఉంటుండే. వచ్చిన మేడ్ వచ్చేసరికి ఆవిడకి నచ్చిన ఫుడ్ వండుతూ ఉండే అన్నమాట. మనం ఏది చెప్పినా ఆవిడకి నచ్చినట్టు గాల్లోనే వంట వండుకుంటూ వస్తుంది, గాల్లోనే వెళ్ళిపోతుంది. నెలకి అంటే పర్ హెడ్ 2000 రూపీస్ తీసుకుంటుంది. మా రూమ్లో ఒక 5గురు ఉంటాం, రెంట్ 40,000 మా రూమ్ రెంట్. ఓకే, సో గాల్లో వచ్చి వండుతుంది, వెళ్ళిపోతుంది. టేస్ట్ ఉంటుందా అంటే ఉండదు, డబ్బులు ఖర్చు చేస్తుంది, నెలకు 20-30 ఖర్చు వచ్చేది, అయినా ఉపయోగం లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం మేము? దగ్గరలోనే సిక్కు గురుద్వారాలు ఉండేవి. గురుద్వారాల్లో లంగర్స్ అని పెడతారనమాట. అక్కడ ఏంటి, మనము అన్లిమిటెడ్ ఫుడ్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఉంటుందన్నమాట. వెళ్తాం, తినేస్తాం. మీరు బర్రె లెక్క విన్నారు కదా, బర్రె లెక్క స్టోరీ, శిరీష బర్రె లెక్క స్టోరీ ఏం చెప్పింది ఆవిడ? మన అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో స్టూడెంట్స్ అందరు ఎక్కడ తింటారండి? సాయిబాబా టెంపుల్ ఉంది కదా, దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్, అక్కడ సత్రం ఉంటుంది అనమాట. ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. అక్కడ మ్యాక్సిమం ఈ పోలీస్ ఆస్పిరెంట్స్ తింటారు. అంటే వెల్ఫేరిజం. ఓకే, వెల్ఫేరిస్టిక్ పాలసీస్, వెల్ఫేరిస్టిక్. ఓకే, వెల్ఫేరిస్టిక్
వెల్ఫేర్ అనేది జరుగుతుందా లేదా, అంటే కమ్యూనిటీకి సర్వీస్ అనేది ప్రొవైడ్ అవుతుందా లేదా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రిలీజియన్. ఎందుకు? మొరాల్ పెంచుతుంది, సోషల్ కంట్రోల్ అవుతుంది, సోషల్ కొహెజన్ పెరుగుతుంది, ఇట్ విల్ రిమూవ్స్ ది ఫియర్. ఇంపార్టెంట్. వితౌట్ రిలీజియన్ అసలు దేవుడు అనేవాడు లేడనుకో, నీకు ఆ భయం నీలో నుంచి పోతుందా? పోదు. నిన్ను ఒక దర్గాకి తీసుకెళ్తాను, తీసుకెళ్ళి నీకేదో దయ్యం పట్టినట్టు సైకలాజికల్ డిప్రెషన్లో ఉన్నావు. వాళ్ళు ఏం చేస్తారు? నెమలి పింఛను తీసుకొని నిన్ను వీపు మీద 3 సరుస్తారు. సో నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైపోతాయి? పోతాయి అనమాట. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో ఇంపార్టెంట్ ఇది. ఓకే, మెయిన్స్లో ఇంపార్టెంట్, రాసుకోండి. అర్థమైందా? మనం ఏం మాట్లాడదలుచుకున్నాం? అర్థమైందా మీకు? ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ రిలీజన్ అర్థమైందా అండి మీకు? చెప్తుంటేనే రాసుకోండి. ఎక్స్ప్లెయిన్ అంటే ఆగకుండా, మనకు టైం వేస్ట్ కాకుండా నేను చెప్తూ ఉంటే మీరు రాసుకుంటూ ఉండండి. సో దేర్ బై యూ డోంట్ వేస్ట్ యువర్ టైం.